రెండే విషయాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్న విషయాలు. దీంట్లో ఒకటి, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఒక శాంపుల్ని తీసుకొని దాన్ని పరిశీలన చేస్తే దాని రిపోర్టులో తేలిన విషయం ఏమిటి అంటే, ఘీలో ఉన్న పదార్థాలు ఫిష్ ఆయిల్, బీఫ్ టాలో, పోర్క్ ఫ్యాట్ కూడా ఉంది అని. ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చెప్పిన రిపోర్టు ఇదైతే, ఇంకొక అంశము, వీళ్ళు కొనుగోలు చేసిన నెయ్యి రేటు. నైవేద్యానికేమో 1600 రూపాయలు ఖర్చు పెట్టారట, కానీ లడ్డూలు తయారు చేసి నెయ్యి కోసం మాత్రం 320 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారట. 320 రూపాయలు మాత్రమే ఖర్చు అయ్యే నెయ్యికి, అలాంటి టెండర్కు వీళ్ళు ఓకే చెప్పడం అంటే, అవి కూడా పక్కన నైవేద్యానికి వాడే నెయ్యి 1600కు ఓకే చెప్పి, మరి 300 రూపాయలకే, 320 రూపాయలకే వాళ్ళు సప్లై చేస్తున్నది నెయ్య, నూనె, నీళ్ళ, క్రూడ్ ఆయిలా, ఏమి సప్లై చేస్తున్నారు అన్న కనీసం ఇంగితం లేకుండా ఆ టెండర్లు ఓకే అయిపోయాయి, ఆ సప్లై మొదలైపోయింది. దాంట్లోనే అర్థమైపోతుంది ఏదో తప్పు జరిగింది అని. ఈ రెండు విషయాలు ఇంత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన రిపోర్టులో ఉన్న కల్తీ, ఇంకొకటి వాళ్ళు సప్లై చేస్తున్న నెయ్యి కాస్ట్. ఈ రెండు విషయాలు పరిశీలన చేస్తే తప్పు జరిగింది అన్న విషయం స్పష్టమవుతుంది.